మీకు షార్ట్ వీడియోలో మా ఇంట్లో ఇట్లా చలిమిడి చేసాము నెయ్యితో అని చెప్పాను కదా, దానికి ఫుల్ వీడియో అనమాట. మీకు ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ వీడియో పెడుతున్నాను. మీరందరూ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే ఎగ్జైట్ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చలిమిడి చేయడం, ఇంత దగ్గరగా చూడడం. మా పెద్దమ్మ, పిన్ని, అమ్మ, మా వారు అందరూ కూర్చొని చక్కగా చలిమిడి చేస్తున్నారు. ఫస్ట్ అయితే గ్యాస్ మీద బెల్లం అయితే పెట్టేసుకున్నారు. బెల్లం హీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంట్లో గ్యాస్ మీదే పెట్టారు. బయట నుంచి తెచ్చిన గ్యాస్ మీద పెడుతుంటే గ్యాస్ లీక్ అవుతుందన్నమాట. సో ఎందుకు డేంజర్, ఇప్పుడు వానలో పడుతున్నాయి అసలుకి అని చెప్పి ఇంకా ఇంట్లో దాని మీద పెడితే కొంచెం చాలాసేపటికైతే ఇట్లా అయిపోయింది. ఇట్లా చక్కగా తిక్కగా పాకంలా వచ్చిన తర్వాత దాన్ని అయితే చక్కగా బియ్యం పిండి నేను మా వారు వెళ్ళి ఆడించుకొచ్చాము వాన్లోనే. చక్కగా అదైతే చక్కగా పెద్దమ్మ పిన్ని ఫస్ట్ అయితే కలిపేస్తున్నారు. కొంచెం మెల్లగా కలిపేస్తూ ఉంటే, ఎందుకంటే ఇదైతే వాళ్ళు కలపగలరు, కొంచెం థిక్నెస్ ఎక్కువయ్యే కొద్దీ కలపలేరు. సో అప్పుడు మా హస్బెండ్కి ఇద్దామని అనుకున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకే వీడియో తీస్తున్నావు నువ్వు అని చెప్పి. నేను చెప్పాను, నేను నేర్చుకుంటాను, ఫ్యూచర్లో నాకు కూడా అవసరం పడుద్ది కదా అని అయితే చెప్పాను. వాళ్ళైతే నవ్వుకుంటున్నారు. ఇంకా పిన్ని పెద్దమ్మ చాలా కష్టపడి చక్కగా చేశారు. ఒక పక్కన అమ్మ అందరూ చేస్తున్నారు, నేనే చక్కగా వీడియో తీస్తూ కూర్చున్నాను. వాళ్ళైతే తిట్టుకుంటారేమో అనిపించింది, మా చేత పని చేపిస్తున్నావు అని. మా పెద్దమ్మ అయితే, ఎందుకు నన్ను చూపిస్తున్నావు, ఏమైనా అనుకుంటారే బాబు చూపించమాక అంటుంది. తప్పేముంది పెద్దమ్మ, నువ్వు చూపిస్తే, నిన్ను చూపిస్తే చక్కగా నీకు వచ్చింది నేర్చుకుంటారు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు నేను చెప్తాను మా పెద్దమ్మ చేసింది అని చెప్పి అయితే నేను చెప్పాను. మంచిగా తిప్పి తిప్పి చేతిలో అయితే పడిపోయిన వాళ్ళకైతే చాలాసేపు తిప్పారు. బెల్లం అంతా మంచిగా, ఎందుకంటే హోల్స్ రావద్దు, ఎందుకంటే బబుల్స్ వస్తే మంచిగా ఉండదన్నమాట. సో అందుకనే చూసుకుని కలుపుతున్నారు. అట్లా చూసి తర్వాత అయితే నా హస్బెండ్ వచ్చేసారు ఇంకా కలపడానికి. దాంతోపాటు కలిపేటప్పుడు మనకి ఉంటాయి కదా, ఐ మీన్ ఏంటి అంటే కొబ్బరి ముక్కలు, ఎండిన కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి, అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించి దీంట్లో కలిపారనమాట. దీంట్లో కలిపి ఇంకా గట్టిగా అయిపోతుందని నా హస్బెండ్ చేత కలిపించేశారు. చూడండి, కలిపి తన చేతులు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి. పెద్దమ్మ అయితే చూసుకుంటూ ఎంత పడుద్ది ఏంటి అని చూస్తున్నారు. ఈ చలిమిడికి అయితే 2 కేజీల నెయ్యి వరకు పట్టింది. పిన్ని వేస్తూనే ఉంది నెయ్యి. పెద్దమ్మ ఇంకా సరిపోలేదు, ఇంకా సరిపోలేదు ఇదే అంటుంది. దాంతోపాటు ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నారు, ఎందుకంటే మంచి నేతి వాసన వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, దూదిలా అనిపించింది చూస్తుంటే. నాకైతే భలే అనిపించింది. చక్కగా దాని మీద ఒక 1/2 కిలో నెయ్యి, దాంతోపాటు ఇట్లా ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.